2026-2027 ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ని ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకి లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ ఇంకా మోడీ చాలా స్పెషల్గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ థర్స్డే పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే అనగా ఆర్థిక సర్వే 2025-26కి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశారు. ఈ సర్వే ప్రకారం 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్ కోసం జీడీపీ గ్రోత్ 6.8 to 7.6గా ఎస్టిమేట్ వేయబడింది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఎస్టిమేట్ అయిన 7.4% కన్నా తక్కువ. అయితే ప్రెజెంట్ ఉన్న ఇన్స్టెబిలిటీస్లో ఈ ఇయర్ గ్రోత్ చాలా స్థిరమైన గ్రోత్ రేట్. యుఎస్ టారిఫ్స్ అండ్ ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా నిషేధాలు ఉన్నప్పటికీ దేశీయ డిమాండ్ బలంగా ఉందని సర్వే పేర్కొంది. ఈ ఇయర్ బడ్జెట్లో రూపీ స్టెబిలిటీకి ప్రయారిటీ ఇస్తారని అంచనా. ఈ ఇయర్ జాన్యువరిలోనే అరౌండ్ 1.9% రూపీ వాల్యూ పడిపోయింది. సో ఈ రూపీ వాల్యూ ఇలా ఫ్రీ ఫాల్ అవ్వడం మంచిది కాదు. సో ఈ ఇయర్ బడ్జెట్లో రూపీ స్టెబిలిటీ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తారు. బడ్జెట్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ క్యాపెక్స్ అంటే మూలధనం వ్యయం. క్యాపెక్స్ ఎస్టిమేషన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 10 to 15% పెరిగే అవకాశం ఉంది. అంటే దాదాపు 12 లక్షల కోట్లు ఖర్చు పెట్టే దిశగా భావిస్తున్నారు. ఈ ఖర్చు మౌలిక సదుపాయాలు అనగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టే ఖర్చు లైక్ రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్. రక్షణ రంగంలో కూడా క్యాపెక్స్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ ఏఐ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ రంగాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెంచాలని సూచన. ఇప్పుడు అందరూ ఎదురు చూసే ట్యాక్స్ రిఫార్మ్స్. ఇన్కమ్ ట్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షన్స్ పెంచే అవకాశాలున్నాయి. ప్రెజెంట్ 2025 ప్రకారం ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఉంది. అయితే దీన్ని ఈ ఇయర్ బడ్జెట్లో 1 lakh వరకు పెంచే అవకాశాలున్నాయి. ట్యాక్స్ స్లాబ్స్. ఈ ఇయర్ ట్యాక్స్ స్లాబ్స్ ఎక్కువగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. అయితే 24 లక్షలు వచ్చే ప్రతి ఒక్కరికి 30% ట్యాక్స్ విధిస్తున్నారు. కానీ ఈ ఇయర్ నుండి 35 లక్షలు పైగా వచ్చిన వాళ్ళకి మాత్రమే 30% ట్యాక్స్ వేయాలనే ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. సెక్షన్ 87A రిబేట్, జీరో ట్యాక్స్. ఈ రిబేట్ 60,000 అంటే 12 లక్షల శాలరీ వరకు ఉంది. దీనిని ఇప్పుడు 1.5 lakhs అంటే 15 లక్షల శాలరీ వరకు జీరో చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 87C అండ్ 80D హోమ్ లోన్ డిడక్షన్స్ కూడా మరిన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తున్నారు. ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనం ఫిబ్రవరి 1న చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.